బ్రేకింగ్ న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. అయితే ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అక్రమం అంటూ వైసీపీ నేతలు ఫైర్ అవుతూ ఉన్నారు. అయితే తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదంటున్నారు వాళ్ళు. అయితే దీని గురించి కంప్లీట్ గా మనం తెలుసుకుందాం. అసలు లిక్కర్ స్కామ్ కేసులో అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు మిథున్ రెడ్డిని కోర్టులో ఎప్పుడు హాజరుపరుస్తారని కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఫోన్ ఇన్ లో మా ప్రతినిధి రాణా ఉన్నారు, అతనితో మాట్లాడదాం. ఎస్ రాణా, అసలు ఇప్పుడు A4 నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది, నిన్న విచారించడం కూడా జరిగింది. అయితే కోర్టులో ఎప్పుడు హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది? నిన్న అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిన్న ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి కూడా నేరుగా సిట్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు విచారణకి పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పడము, తర్వాత దాదాపు 7 గంటల పాటు కూడా ఆయన్ని సుదీర్ఘంగా విచారించిన తర్వాత అఫీషియల్ గా వారి కుటుంబ సభ్యులకి వీళ్ళకందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము అరెస్ట్ చేస్తున్నామని కూడా వాళ్ళు తెలిపారు. సో అరెస్ట్ చేయడం పట్ల రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగానే మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సామాన్యమైనటువంటి వ్యక్తి ఏం కాదు. ఆల్రెడీ 2 సార్లు ఎంపీగా కూడా పోటీ గెలిచినటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అధినేత జగన్ కి బాగా కావాల్సినటువంటి వ్యక్తి. ఎందుకంటే తమ్ముడు కంటే మరో తమ్ముడు లాగా చూసుకున్నటువంటి మిథున్ రెడ్డి నిన్న అరెస్ట్ అయ్యారు. దాంతో పాటు ఇదే కేసులో సిట్ అధికారులు కూడా చాలా కీలకంగా భావిస్తున్నారు. మిథున్ రెడ్డి యొక్క పాత్ర అంతవరకు చాలా వరకు కూడా డబ్బులు అనేది పక్కదారి పెట్టాయి, ఎవరెవరికి ఎంత అయ్యాయి. దాంతోపాటు డిస్టిలరీస్ ఎక్కువగా అయిన కంపెనీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీలకు కూడా డబ్బులు వెళ్ళాయనేది కూడా మొదటి నుంచి కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం. దానికి సంబంధించిన కొన్ని ప్రాథమిక ఎవిడెన్స్ కూడా ఉన్నాయని కూడా వాళ్ళు చెప్తూ వస్తూనే ఉన్నారు. దాని దగ్గరగానే కొన్ని ఆ ఎవిడెన్స్ పెట్టి నేను క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆయన తెలిసిన వాటికన్నిటికీ కూడా సమాధానం చెప్పారు. మిగతా అంతా కూడా నాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ మిగతా సంబంధించిన లీడర్స్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరి నేతలు కూడా ఇట్లా బహిరంగానే వాళ్ళు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు సంబంధమే లేనటువంటి కేసు, అసలు మా ఏపీలో మధ్య కుంభకోణమే లేనటువంటి కేసుని వీళ్ళు సృష్టించి కావాలని రాజకీయ కక్షదారుని చేయించే విధంగా కూడా వీళ్ళు పాల్పడుతున్నారు. అందుకే ఈ మిథున్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ చేశారనేది కూడా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే మొదట్లో ఏవెన్ గా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి అని పిలుస్తారు, ఆయన అరెస్ట్ తో స్టార్ట్ అయింది. ఇప్పుడు చాలా మంది దాదాపు 11 మంది దాకా కూడా ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో చాలా మంది పేర్లే దీంట్లో వారు పొందుపరిచారు. దాదాపు 40 మంది పేర్ల దాకా కూడా ఇందులో పొందుపరిచారు. కాబట్టి సో చూడాలి, ఇంకా చాలా మంది అసలు అరెస్ట్ సంబంధించి కూడా దీంట్లో కూడా అధినేత జగన్మోహన్ రెడ్డి పేరు కూడా వారు ప్రస్తావన చేశారు. ఇంకా చాలా మంది ఉన్నారు. దాంతోపాటు మిథున్ రెడ్డితో పాటు ఎంపీ విజయసాయి రెడ్డిని అనేక సార్లు పిలిచారు. ఆయన ఇప్పుడు అరెస్ట్ కాలేదనుకోండి. దాంతోపాటు అవినాష్ రెడ్డి ఉన్నాడు, ముప్పిడి భూనేటి చాణక్య ఉన్నాడు, తుకకిల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఎస్కే సైఫ్ అహ్మద్ ఉన్నాడు, ఇంకా చాలా మంది నేతలు కూడా ఉన్నారు. దాంతోపాటు కొన్ని కంపెనీల యొక్క పేర్లను కూడా ఈ యొక్క దీంట్లో ఎఫ్ఐఆర్లను కూడా వాళ్ళు పొందుపరిచారు. వరల్డ్ మల్టీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, ఆ తర్వాత క్లిపార్టీ ఎంటర్ప్రైజెస్ కానీ, తర్వాత నైస్నా మల్టీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, సో ముంబైకి చెందినటువంటి కంపెనీలు అంతా కూడా, తర్వాత విక్సో ఎంటర్ప్రైజెస్ కానీ, డికాట్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటుంది తిరుపతిలో అది కానీ, టెక్కర్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, దీపక్ ఎంటర్ప్రైజెస్ మహారాష్ట్ర కానీ, విశాల్ ఎంటర్ప్రైజెస్ ఎంజే మార్కెట్ మహారాష్ట్ర అనేది. సో చాలా వరకు కూడా ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా కేసులో జోడి చేయించారు. దాంతోపాటు అదాన్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ కూడా హైదరాబాద్ చెందింది, అది ఉంది. తర్వాత లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది పాండిచేరిలో, న్యూమౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ మహారాష్ట్ర ఉంది. సో వీళ్ళందరి పేర్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశారు. కాబట్టి ఇది పొలిటికల్ తో పాటు ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. సో ఇంకా చాలా మంది అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే A13 గా ధనంజయ రెడ్డి ఉన్నాడు, A32 గా కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు, ఆ తర్వాత బాలాజీ గోవిందప్ప ఉన్నాడు. ఆల్రెడీ A38 గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన మంచి బలం ఉంది, పార్టీ క్యాడర్ ఉంది. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు నుంచి కూడా అధినేత జగన్ కి అత్యంత నమ్మదగినటువంటి వ్యక్తి, అత్యంత అనుంగ వ్యక్తిగా కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ పార్టీని ఆయన ఎక్కువగా నమ్ముకున్నాడు. ఎందుకంటే ఆయన ఒంగోలుకి షిఫ్ట్ అయిన తర్వాత ఒంగోలు రాజకీయాల్లో కూడా ఆయన చక్రం చెప్పాలంటే సమయంలో ఇప్పుడు కూటమి ఉన్నటువంటి హావం ముందు ఓడిపోయినప్పటికీ పార్టీకి వెన్నుదన్నగా ఉన్నటువంటి వ్యక్తుల్లో
భాస్కర్ రెడ్డి కూడా ఒకటి. సో దాని దగ్గరికి ఇప్పుడు మిథున్ రెడ్డి మొత్తం వీళ్ళ ప్రభావం పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధించిన ప్రభావం దాదాపు 4-5 జిల్లాల్లో ఉంటుంది. కేవలం రాజకీయ రాయలసీమ ఒక్కటే కాకుండా ఇటు నెల్లూరు నుంచి ప్రకాశం వరకు కూడా వీళ్ళు శాసించగల సత్తా ఉంది వీళ్ళలో. సో అలాంటి కుటుంబానికి చెందిన మిథున్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేయడం మరి ఇవాళ సాయంత్రం లోపల మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. కాబట్టి ఎన్ని రోజులు రిమాండ్ విధిస్తారని కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం. రిమాండ్ విధించిన తర్వాత మరొకసారి జ్యుడిషియల్ కస్టడీకి కూడా వీరు కోరే అవకాశం ఉంది. జ్యుడిషియల్ కస్టడీ కోరిన తర్వాత అసలైనటువంటి ఇన్ఫర్మేషన్, అసలైనటువంటి కీలకమైన విషయాలు బయటపడేది ఎప్పుడు కానీ విచారణలోనే. సో ఆ విచారణలో ఎలాంటి అంశాలు అనేది బయటపడుతున్నా కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే మిథున్ రెడ్డి అరెస్ట్ అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనము, పెను దుమారంగానే మారింది. ఎందుకంటే గతంలో కూడా చూస్తాం మనం, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని అరెస్టులు జరిగాయి. ఆ గతంలో కూడా ప్రతిపక్షాల పరంగా వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష పూర్తిగానే ఉంది. సో ఖచ్చితంగా ఈ కేసు నిలబడదనేసి ఏకంగా మిథున్ రెడ్డినే చెప్పాడు. మిథున్ రెడ్డి ఎప్పుడైతే సిట్ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడే ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో ఇలాంటి కేసులకి నేను భయపడనేది కూడా ఆయన చెప్పారు. అసలు కోర్టులోని ఇది నిలబడదు, ఎటువంటి సాక్షులు లేరు, సాక్ష్యాధారాలు లేవు. సో వాళ్ళు ఏదో పెట్టుకున్నారు కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు, అక్రమ అరెస్టులు ఎన్ని చేసినా కూడా నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం కాబట్టి సో వెళ్ళారు. సో అరెస్ట్ అయ్యారు. సో చూడాలి ఇవాళ ఎన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎన్ని రోజులు రిమాండ్కి పంపుతారనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కౌసల్య. రైట్ రాణా, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్న ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పుడు నిజంగానే కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అక్రమం అంటూ వైసీపీ నేతలు ఫైర్ అవుతూ ఉన్నారు. తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదంటున్నారు. ఏపీలో కక్ష సాధింపుకు అడ్డు అదుపు లేకుండా పోయిందంటూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. అయితే వైఎస్ జగన్ చుట్టూ ఉండే కీలక నాయకుల అరెస్ట్ లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు. అయితే 2014 నుండి 2019 మధ్య అసలైన లిక్కర్ స్కామ్ జరిగిందన్న ఆయన దాని నుంచి తప్పించుకునేందుకే తమ పార్టీ నేతలపై కేసులు పెడుతూ ఉన్నారని ఆయన ఆరోపించడం జరిగింది. ఒకసారి ఆయన బయట కూడా విందాం. దానికి ఈ అక్రమ అరెస్టు, మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్ట్ దానికి తార్కాణం. అసలు లేని మద్యం కేసుని సృష్టించి గందరగోళం చేసి వ్యక్తులను అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు లబ్ధి పొందాలి అని చెప్పిన ప్రయత్నం చేస్తున్నారు. దేనికి అసలు అనేక మంది అమాయకుల్ని ఇరికించి బలవంతంగా కొట్టి స్టేట్మెంట్ తీసుకుని అందరినీ ఇందులో ఇరిగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 16 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రజా పోరాటాలు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి భయం పట్టుకుని అందుకనే ఇలాంటి అక్రమ కేసులు ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. 7 కేసుల్లో బెయిల్పై ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన మీద ఉన్న కేసులన్నింటినీ వాటికి సంబంధించినటువంటి దర్యాప్తులను నిర్వీర్యం చేసి మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధింపు రాజకీయాలతో కుట్రతో ఇలాంటి కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి తెలుసు. ఇప్పుడు జరుగుతున్నటువంటి లిక్కర్ వ్యవహారాన్ని కూడా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు చేస్తున్నటువంటి కుట్రలను ఛేదించుకుంటూ ఈ స్థాయికి ఎదిగింది. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా, బలవంతంగా ఎన్ని అక్రమాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. ఎవరికి వేటికి భయపడేది లేదు. ఈ దుర్మార్గాలని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. ఇక వైసీపీని ఎదుర్కొనే ధైర్యం లేకనే తమ పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని అరకు ఎంపీ గుమ్మా తనుజారాణి మండిపడ్డారు. అక్రమ కేసుల రూపంలో కక్ష తీర్చుకుంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఇది రాజకీయ అరాచకమేనని ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారని తనుజారాణి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ కార్పెట్ వేసి మరీ పరిపాలిస్తున్నట్టుంది. ఈరోజు అందులో భాగంగా ఈరోజు సిట్ విచారణకు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయిన ఎంపీ మిథునన్నను పిలిచి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ లిక్కర్ వ్యవహారం ఎలా ఉందంటే, మొదట్లో 50,000 కోట్లు స్కామ్ చేశారన్నారు, తర్వాత 30,000 కోట్లు స్కామ్ చేశారన్నారు, తర్వాత 18 కోట్లు స్కామ్ చేశారన్నారు, ప్రస్తుతం 2,000 కోట్ల స్కామ్ చేశారన్నారు. మొదటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే ఇదంతా ఒక కట్టుకథగా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షపూరితమైన రాజకీయం చేస్తుందని క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుండి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలకంగా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టులన్నీ చూసి, ఈ అక్రమంగా ఏవైతే అరెస్టులు జరిగాయో అవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా అయిపోతారేమో, అది చూసి సునకానందం పడొచ్చు అని చెప్పి అనుకుంటున్నారేమో. కానీ ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజారెడ్డి గారి మనవడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు. సొంత పార్టీని పెట్టి ఢిల్లీని ఢీకొట్టి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి కేసులు ఎన్ని పెట్టినా భయపడరు. అలానే అన్నలు నమ్ముకుని ఉన్న నాయకులు గాని కార్యకర్తలు గాని భయపడే ప్రసక్తే లేదు. అదేవిధంగా ఈరోజు మిథునన్న అభిమానులే కాని, మరీ ముఖ్యంగా మిథునన్న కుటుంబ సభ్యులకి అధైర్యపడకుండా ధైర్యంగా ఉండండి. ధర్మయుద్ధంలో ముందు అన్యాయమే గెలిచినట్టుంటుంది, కానీ చివరిగా న్యాయం ధర్మమే గెలుస్తుంది. మిథునన్న ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే కొన్ని రోజుల తర్వాత క్లీన్ షీట్ తో అన్న బయటకు వస్తారు. వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా కార్యకర్తలు మాత్రం వైసీపీ జెండా వదలనున్నారు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. అయితే జగన్ కు ఎవరైతే నమ్మకంగా విశ్వాసంగా ఉంటారో వారిని జైలుకు పంపించడమే చంద్రబాబు లక్ష్యం పెట్టుకున్నారని విమర్శించారు ఆయన. అయితే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారి నుంచి ₹1 కూడా సిట్ అధికారులు పట్టుకోలేదన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబం తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై చంద్రబాబుకు కోపం ఉందని, అందుకే ఎంపీ మిథున్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారన్నారు. మిథున్ రెడ్డి ఎంపీ గారిని లిక్కర్ కేసులో ఈరోజు 1 గంట క్రితం అక్రమమైనటువంటి అరెస్ట్ చేయడం పూర్తిగా ఈ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామికమైన చర్యలకు ఇది పరాకాష్ట. దాదాపుగా 13 నెలల కాలం నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక లక్ష్యం పెట్టుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ప్రధానంగా నమ్మకంగా విశ్వాసంగా ఉంటారో, బలమైనటువంటి నాయకత్వం ఉంటుందో, వాళ్ళందరినీ కొన్ని పేర్లు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు అవమానాలు చేయడము, జైళ్ళకు పంపడము, బెయిల్ రాకుండా ఆపే ప్రయత్నం చేయడం, కక్ష సాధించే ప్రయత్నం చేయడం, మానసికంగా వాళ్ళను శారీరకంగా వేధించే ప్రయత్నంలో భాగమే ఈరోజు మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా. ఇప్పటి వరకు లిక్కర్కు సంబంధించిన కేసులో దాదాపుగా 6 మందినో 7 మందినో అరెస్ట్ చేసినప్పటికీ ఈ కేసుకు సంబంధించి ₹1 కూడా వాళ్ళు డబ్బు సిట్ అధికారులు పట్టుకునేది కానీ, ₹1 డబ్బును సీజ్ చేసినది కానీ, ఒక సరైనటువంటి సాక్ష్యాన్ని ఆధారాన్ని సేకరించినది కానీ లేదు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండబడే చిన్న ఉద్యోగస్తులు 2-3 బెదిరించి వాళ్ళ మీద ఒత్తిడి చేసి దౌర్జన్యం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారాన్ని వాళ్ళ మీద రుద్ది వాళ్ళతో తప్పుడు స్టేట్మెంట్ తీసుకొని ఆ ఆధారంగా 1, 2, 3, 4 ధనుంజయ రెడ్డి అంటారు, తర్వాత ఇంకొకరు అంటారు, తర్వాత తిరుపతి మాజీ ఎమ్మెల్యే, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే గారిని ఇట్లా అందరినీ వరుసపెట్టి అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన విధానం. ఈ రాష్ట్ర ప్రజలకు ఈ చర్యలు నష్టం కలిగిస్తాయి, ప్రజాస్వామ్యంలో ఇబ్బందులు కలిగిస్తాయి. మీరు ఏ విత్తనం అయితే నాటినారో ఆ ఫలమే వస్తుంది. ఈ రాష్ట్రంలో ఏమైతే మీరు విత్తనం వేసినారో కక్ష సాధింపనే విత్తనం అదే పండుతుంది. 1-4 రకాలుగా మిమ్మల్ని బాధిస్తుంది.
మిథున్ రెడ్డి అరెస్ట్ వెనుక కుట్రకోణం దాగి ఉందన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం బుసల కొడుతుందని అనడానికి ప్రస్తుత పరిణామాలే సాక్ష్యమన్నారు. వైసీపీ నేతలపై ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఆయన. చంద్రబాబు, లోకేష్ గార్ల కక్ష సాధింపు రాజకీయాలు రాష్ట్రంలో అరాచకమైనటువంటి పరిస్థితుల వైపు పూర్తిగా నెట్టబడుతున్నాయి. ఈ రోజున రాజంపేట పార్లమెంటు సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నేత, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ఆప్తుడు అయిన మిథున్ రెడ్డిని పోలీసు వాళ్ళు అరెస్టు చేసేటువంటి క్రమంలో దాని వెనుక ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి యొక్క కుట్ర ఎంత దారుణమంటే, ఆ మద్యం స్కామ్తో ఏ రకమైనటువంటి సంబంధము మిథున్ రెడ్డికి లేకపోయినా, మిథున్ రెడ్డి పాత్ర ఇసుమంతా కూడా కనుగొనలేకపోయినా, కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మీయుడు కనుక ఈయనను ఒక ముద్దాయిగా ప్రకటించి మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిష్టను దెబ్బతీయచ్చు అన్న కారణంగా ఈ రోజున ఈ రకమైన బరితెగింపుకు తెలుగుదేశం ప్రభుత్వం బనాయిస్తున్నది, ఈ రకమైనటువంటి కుట్ర చేస్తున్నది, ఇంత దారుణానికి ఒడిగట్టుతున్నది. ప్రజాస్వామ్య రాజకీయాలలో చాలా హుందాగా మనం ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. మనం భూస్వామ్య రాజకీయాలలో లేము, రాచరిక కాలము నాటి రోజులలో లేము. మనకు నచ్చినటువంటి వాడి తల నరకటమో, లేకపోతే వాడికి తీవ్రమైనటువంటి శిక్షలు మనకు మనమే వెయ్యటమో, అదే పద్ధతిలో ఈ రోజున పోలీసు వారిని, మీకు కావలసినటువంటి దర్యాప్తు సంస్థల్ని వాడుకొని వీళ్ళనందరినీ కూడా జైళ్ళల్లోకి నెట్టితే భవిష్యత్తు పూర్తిగా తిరగబడుతుంది అన్నటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నా.